లక్షలాది మంది ఉద్యోగులకు మరియు తమ జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి పదవి విరమణ పొందిన గౌరవనీయులైన పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ప్రభుత్వం ఎంతో కాలంగా పూరిస్తున్న 27% మధ్యంతర భృతి ఐఆర్కు సంబంధించి అధికారిక లెక్కల టేబుల్ ఇప్పుడు సిద్ధమైంది. అసలు ఈ ఐఆర్ అంటే ఏంటో మనం నిశితంగా పరిశీలిస్తే కనుక కొత్త పే రివిజన్ కమిషన్ సిఫార్సులు పూర్తిగా అమల్లోకి వచ్చే వరకు పెరిగిన ధరల దృష్ట్యా ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి ప్రభుత్వం ఇచ్చే ఒక తాత్కాలిక జీతపు పెరుగుదలే ఈ మధ్యంతర భృతి. ఇది ఉద్యోగుల ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి మరియు వారి జీవన ప్రమాణాలను కాపాడటానికి ప్రభుత్వం తీసుకునే ఒక అత్యంత కీలకమైన సాహసోపేత నిర్ణయం. ఈ ఐఆర్ ప్రకటన ఎప్పుడు జరుగుతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఉద్యోగ పెన్షనర్ల వర్గాలకు ఇప్పుడు ఒక స్పష్టమైన తేదీ ఖరారైపోయింది. ఈ నెల మార్చి 13వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరగబోయే అత్యంత కీలకమైన మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. వెలగపూడిలోని సచివాలయంలో జరిగే ఈ కేబినెట్ భేటీలో ఐఆర్ 27% ప్రతిపాదనకు మంత్రివర్గం అధికారికంగా ఆమోదముద్ర వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా ఉద్యోగుల ప్రయోజనాలను మరియు వారి కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారట. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 4 లక్షల మందికి పైగా ఉద్యోగులకు మరియు 3.5 లక్షల మంది పెన్షనర్లకు ఒక పెద్ద పండగ లాంటి వార్త అని చెప్పవచ్చు. ఈ నిర్ణయంతో ఉద్యోగుల వేతనాల్లో భారీ మార్పు రాబోతుంది. మీ ప్రాథమిక వేతనం ఆధారంగా ఈ ఐఆర్ వల్ల మీ జేబులోకి అదనంగా ఎంత డబ్బు చేరుతుందో ఇప్పుడు మనం ప్రతి అంకెను విడమర్చి వివరంగా చూద్దాం. ఉదాహరణకు ఒక జూనియర్ స్థాయి ఉద్యోగికి 20,000 రూపాయలు బేసిక్ పే ఉంటే వారికి నెలకు అదనంగా 5,400 రూపాయలు పెరగబోతున్నాయి. అంటే వారి నెలవారీ జీతం ఒక్కసారిగా గణనీయంగా పెరుగుతుంది. బేసిక్ పే 20,000 ఉన్నవారికి 27% ఐఆర్ ప్రకటనతో 5,400 పెరగబోతుంది. 21,500 బేసిక్ పే ఉన్నవారికి 5,800, 21,800 బేసిక్ పే వారికి 5,900, 22,000 బేసిక్ పే ఉన్నవారికి 5,970 రూపాయలు, 22,700 బేసిక్ పే ఉన్నవారికి 6,130 రూపాయలు బేసిక్ పే పెరగబోతుంది. అలాగే 23,000 బేసిక్ పే ఉన్నవారికి 6,200, 24,200 బేసిక్ పే వారికి 6,500, 24,500 బేసిక్ పే వారికి 6,600, 30,000 బేసిక్ పే ఉన్నవారికి 8,100, 31,000 బేసిక్ పే వారికి 8,400, 35,000 బేసిక్ పే ఉన్నవారికి 9,500, 36,000 బేసిక్ పే వారికి 9,800, 37,000 బేసిక్ పే వారికి 10,000, 38,000 బేసిక్ పే ఉన్నవారికి 10,350 రూపాయలు, 40,000 బేసిక్ పే వారికి 10,800 బేసిక్ పే పెరగబోతుంది. 45,000 బేసిక్ పే ఉన్నవారికి 12,250 రూపాయలు, 50,000 బేసిక్ పే ఉన్నవారికి 13,500, 52,000 బేసిక్ పే వారికి 14,000 బేసిక్ పే పెరగబోతుంది. అలాగే 55,000 బేసిక్ పే ఉన్నవారికి 14,950 రూపాయలు, 60,000 బేసిక్ పే ఉన్నవారికి 16,200, 65,000 బేసిక్ పే ఉన్నవారికి 17,600 బేసిక్ పే పెరగబోతుంది. ఇక 70,000 బేసిక్ పే ఉన్నవారికి 18,900 వరకు పెరుగుతుంది. అలాగే 75,000 బేసిక్ పే ఉన్నవారికి 20,400, 80,000 బేసిక్ పే ఉన్నవారికి 21,680 రూపాయలు, 85,000 బేసిక్ పే ఉన్నవారికి 23,100 రూపాయలు పెరగబోతుంది. 90,000 బేసిక్ పే ఉన్నవారికి 24,400 పెరుగుతుంది. ఇక 1,00,000 రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి 27,250 రూపాయలు పెరగబోతుంది. 1,10,000 జీతం ఉన్నవారికి 29,800, 1,15,000 బేసిక్ పే వారికి 31,000 పెరగబోతుంది. 1,40,000 బేసిక్ పే వారికి 37,900, 1,65,000 ఉన్నవారికి 44,500 బేసిక్ పే పెరగబోతుంది. ఇక 1,80,000 బేసిక్ పే వారికి 48,700 వరకు బేసిక్ పే పెరగబోతుంది. ఇలా ప్రతి బేసిక్ పే స్లాబ్కు ఖచ్చితంగా 27% చొప్పున అదనపు మొత్తం యాడ్ అవుతుంది. వేతనం పెరుగుతున్న కొద్దీ ఐఆర్ మొత్తం కూడా పెరుగుతూ వస్తుంది. ఈ అదనపు ఆదాయం మధ్యతరగతి ఉద్యోగుల కుటుంబాల్లో పిల్లల చదువులకు, ఇంటి అవసరాలకు లేదా వ్యక్తిగత రుణాలు, ఈఎంఐల చెల్లింపులకు ఒక గొప్ప ఊరటగా నిలుస్తుంది. కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు, పెన్షనర్లు కూడా తమ రిటైర్మెంట్ సమయంలో ఉన్న బేసిక్ పెన్షన్ ఆధారంగా ఇదే 27% డిఆర్ రూపంలో ప్రయోజనం పొందుతారు. వృద్ధాప్యంలో పెరిగిన మందులు ఖర్చులు, వైద్య సదుపాయాలు మరియు ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ అదనపు నగదు ఒక అండగా నిలుస్తుంది. మీరు మీ బేసిక్ పెన్షన్ ఎంతో తెలుసుకొని దానికి 0.27తో గుణిస్తే మీకు ఎంత పెరుగుతుందో సులభంగా అర్థమవుతుంది. అలాగే తక్కువ బేసిక్ ఉన్నవారికి తక్కువ ఐఆర్, ఎక్కువ బేసిక్ ఉన్నవారికి ఎక్కువ ఐఆర్ రావడం అనేది సహజమైన ప్రక్రియ. అయితే ఈ గణాంకాలు చూసి సంతోషించడమే కాకుండా దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక ఉత్తర్వులు అంటే జీవో విడుదలయ్యే వరకు మనం వేచి ఉండాలి. ప్రభుత్వం మార్చి 13న కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే ఆర్థిక శాఖ ఈ ఐఆర్ అమలుకు సంబంధించిన పూర్తి విధి విధానాలతో కూడిన జీవోను జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ జీవోలోనే మనకు అర్రర్స్ అంటే గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రభుత్వం ఏ విధంగా చెల్లిస్తుంది,
వాటిని నగదు రూపంలో ఇస్తారా? లేక పీఎఫ్ ఖాతాలో వేస్తారా? అనే దానిపై పూర్తి స్పష్టత వస్తుంది. అంతేకాకుండా కొత్త పీఆర్సీ కమిటీ నియామకంపై కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఈ కమిటీ వేసిన తర్వాతే శాశ్వత వేతన సవరణ జరుగుతుంది కాబట్టి ఈలోపు ఇచ్చే ఐఆర్ అనేది ఉద్యోగులకు ఒక పెద్ద ఊరట. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరూ ఇప్పుడు ఈ మార్చి 13వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.